అవునమ్మా, మరి ఇందాక నన్ను కొట్టింది ఎవరు? అత్త ఏమైంది అత్త నీకు? అది ఆ గంగమ్మ ఇందాక నన్ను. గంగమ్మ లేరు, ఎవరు లేరు, నువ్వే గంగమ్మవి. పద. అమ్మో అమ్మో, నేను రాను. పదత్త. నేను రానమ్మో. నాన్నగారండి, నేను స్కూల్కి వెళ్ళొస్తానండి. మధ్యాహ్నం మాత్రం మీరే రావాలండి. బాయ్ బాయ్ నాన్నగారండి. ఐస్ క్రీమ్ ఎంత అంకుల్? 30 రూపాయలమ్మా. ఇగో అన్న, నా కాడ 10 రూపాయలే ఉన్నాయే. మిగతా పైసలు రేపిస్తా. ఒక ఐస్ క్రీమ్ రేపే ఇస్తానమ్మా, డబ్బులు పట్టుకొచ్చేసి రేపిస్తాను. నువ్వు ఇయ్యకుంటే నేను కొనలేనారా? చూడ్రా, రేపుకి బండే కొంటా. శ్వేత, అరే ఈరా బాయ్, రేపు నేను ఇస్తా. అరే నేను రేపిస్తానని చెప్తున్నా కదమ్మా, రేపిస్తాను. రేపిస్తారా బాయ్? బాబు ఐస్ క్రీమ్ ఇవ్వు. తీసుకోమా. థాంక్స్ రా బండోడా. బండోడా? నాకు తెలియదారా, నా మీద అలిగినావు కదా, జంబోగాన్ లెక్కిస్తే తీసుకోనని మా అయ్యగాన్ లెక్కొచ్చి ఇచ్చినావు, అంతే కదా? అంతే అంతే. జంబోగాన్ లెక్కనే ఉన్నాడు. మరి గీడెవడు? మా అయ్యగాడేనా? ఏయ్, నువ్వు మా అయ్యగాన్ వారా? అవునమ్మా. సిగ్గు లేదారా? మనిషి తను మెత్తిన వారా? మా అమ్మని చంపి ఐస్ క్రీమ్ ఇస్తే ఎట్లా తీసుకుంటాను అనుకున్నావురా? అది అది కాదమ్మా. ఒరే తిక్కా, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉందిరా. ఇది అర్జెంటుగా గీతకు చెప్పాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇంకోసారి నా కంట పడ్డవా సంపుడు సంపుతా బిడ్డ. ఏ గీత, ఆ శ్వేత ఎంత పని చేసిందో చూసావా? మీకు అసలు బుద్ధుందా అండి? ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే శ్వేత చదువుకుంటుంటే పనిచేసింది చూసావా అంటారేంటి? పోసి నీ తెలివి బంగారంగాను. పనిచేసిందంటే కూలి పని చేసిందనో లేక బాల కార్మికుల్లాగా బండలు మోస్తుందనో కాదే. నువ్వు బాధపడి పనిచేసిందని. ఏం చేసిందండి? మీ నాన్న మొహం మీద ఐస్ క్రీమ్ కొట్టిందే. ఏంటండి మీరు అనేది? ఆ శ్వేత మా నాన్నగారి మొహం మీద ఐస్ క్రీమ్ కొట్టిందా? అవును పాపం, మీ నాన్న తెగ బాధపడిపోయాడు. ఏడుపు ఒకటే తక్కువ. అయినా అదంతలా అవమానిస్తే లోకి 2 పీకాల్సింది పోయి నవ్వుతాడంటే. నవ్వారా? నవ్వేడు కాబట్టే నీకొచ్చి చెప్తున్నాను. అదే ఏడ్చుంటే నేను నవ్వుకునేదాన్ని కదా. ఏంటి? అదే
మీ నాన్నను ఇంతగా అవమానించినా దాని అంతు తేల్చు అని చెప్తున్నాను. మీరు చెప్పేది నిజమైతే దానంతా నేను తేలుస్తానండి. అదే అబద్ధమైతే నా అంతు తెలుస్తావు అంతేగా. నేను తేల్చనండి, ఆ శ్వేతే తేలుస్తుంది. పదండి. ఆ? అమ్మో, ఈ గడుగాయలతో ప్రమాదమే. ఏదది ఎక్కడా? అదిగో అటు చూడు. చూసావుగా మీ నాన్న మొహం ఎలా ఐస్ క్రీమ్తో ఉందో. ఇంటికి వెళ్లేలోపు ఎన్ని ఈగల వాళ్తాయో ఏంటో. ఏ శ్వేత! ఆ? నన్నే కొడతావే? చంపేస్తా! 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 ఎంత ధైర్యం లేకపోతే మా నాన్నగారి మీద ఐస్ క్రీమ్ కొడతావా? చల్ నీ తల్లి! నీ అయ్యగారి మొహమే నేను చూడలే. గట్లాంటిది గాని మొహం మీద నేనెందుకు ఐస్ క్రీమ్ కొడతానే? లేదు, నువ్వు కొట్టావు. గట్లనికి ముడతల మొహం చెప్పిందా? అవును, నువ్వు కొట్టడం నా కళ్ళారా చూశానే. ఏడ్చినావు ఎండి చేపల మొహం దానా. ఆ? నేను కొట్టింది నా అయ్యగారి మొహం మీదనే. ఆ? ఏంటి, నువ్వు ఐస్ క్రీమ్ కొట్టింది మీ తండ్రి మీద? ఔ, అబద్ధం! చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి అలా చెప్తున్నావు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేమున్నదే? నేను కొట్టింది మా అయ్యనే. అంటే నీ తండ్రి గీత తండ్రి ఒక్కరేనా? ఛీ! మా నాన్నగారికి దీని నాన్నగారికి ఒకటే పోలిక. అబ్బా, దీని నాన్న ఒక నాగార్జున మరి. మా అయ్యగారు చెడ్డోడే అయినా చిరంజీవి లెక్కుంటాడు. ఆహాహా, మొహం చూడు మొహం. మీ నాన్నగారు ఎంత చండాలంగా ఉంటారో నిన్ను చూసి చెప్పొచ్చు. నీ అయ్యగారు ఎంత జఫ్ఫాగా లెక్కుంటాడో నీ ఫేస్ చూసి చెప్పొచ్చే. మా నాన్నగారిని జఫ్ఫా అంటావా? నిన్ను నన్నే కొడతావే? నీ తల్లి అయిపోయినవే నువ్వు. నన్నే కొట్టడానికి వస్తావే? ఏయ్, దళంపే! వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఎంత హాయిగా ఉందో. ఇద్దరు ఇలాగే జీవితాంతం కొట్టుకోండి. బద్ధ శత్రువులై ఒకరినొకరు చంపుకోండి. ఇదే నా ఆశీర్వాదం. చల్ నీ తల్లి వదులు. ఏందే నీ లొల్లి? నా తండ్రి మీద ఐస్ క్రీమ్ కొట్టి నిన్ను వదలనే పిసినారిదానా. చల్, సాయంత్రం నీ అయ్యగాని రమ్మను. నేను కొట్టినో లేదో నిరూపిస్తా. సాయంత్రం తీసుకొస్తా, అప్పుడు నీ సంగతి తేలుస్తా. పోవే, ఏ పోవే, పోవే. ఆహా, సూపరు. అసలు కదా సాయంత్రం ఉంది, అప్పుడు సెటిల్ చేస్తాను. ఏంట్రా క్లాస్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నారు? ఉండండి సార్, ఇప్పటిదాకా డ్రిల్ మాస్టర్ బెండ్ తీశాడు.
మేకప్ మొత్తం పోయింది. టచ్ అప్ చేసుకోవాలి. వాసిని మేకప్ పిచ్చ తగలయ్యా. సర్లే ఈరోజు క్లాస్ ఎక్కడ చెప్పుకుందాం. అమ్మయ్యా. ఆ? ఒరేయ్ అవులేగా. అరే పిలుస్తుంటే అటు ఇటు చూస్తావేం రా బట్టే బాస్కా. ముందర నుంచిలే. అటులోనే నన్ను అంటున్నావా? మిమ్మల్ని కాదు సార్, మీరు కూర్చోండి. అమ్మా తిట్టిందంతా తిట్టి మళ్ళీ నన్ను కాదంటావేంటే? ఎవరు ఎవరు నన్ను తోసింది? ఎవరదే? ఒరే బండోడా, అట్లా నెట్టినవేంరా? అన్న చిలా నీ తల్లి. అటులోనే అమ్మో ఉస్మానం బద్దలయ్యింది. ఎవరు తోసుంటారు? కుర్చీ తన్నిందా? లాభం లేదా చూద్దాం. బాగానే ఉంది, ఏమీ లేదు. ఏదో జరుగుతోంది. కొంప తీసి దయ్యాలేం లేవు కదా. కుర్చీ దాని అందరదే కదులుతోందండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవికాయం ప్రకీర్తిం దేవాయు. అమ్మా ఎవరది? రండిరా బయటికి, రండిరా తెలుసుకుందాం. రండి. ఎవరది? అమ్మా ఏంటిది? కుర్చీ అతుక్కుపోయిందా పాతుకుపోయిందా? ఎవడక్కడ? రండ్రా. ఎవడదే? దమ్ముంటే కనబడరు రే. చంపేస్తారేమనుకుంటారు. అమ్మా ఓకే ఓకే. దేవుడా 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 ఒరే దేవుడా బండోడా, కుర్చీ ఇడిచిపెట్టు. శ్వేత చెప్పగానే కుర్చీ నా దగ్గరకు వచ్చేసిందండి. ఓసే ఏం చేసావే? మ్యాజిక్ సార్. మ్యాజిక్కా? ఈ టాలెంట్ కూడా నీకుందా? సరే చేయవే, మ్యాజిక్ చేయవే. ఏ మాత్రం చేస్తావు చూస్తాను. నన్ను మ్యాజిక్ చూపించమంటావు? సరే చెయ్యవే, చెయ్యవే చూస్తాను ఏ మ్యాజిక్ చేస్తావో. అట్లనే సారు. नीचे कुर्ती कहाँ गया? చూసిండ్రా సన్న మ్యాజిక్? చంపుతా. మ్యాజిక్ అంటే పడేయడం కదే, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చూపించాలి. అట్లనా? సరే చూసుకుందాం. ఒరే జంబో, ఉన్నవి లేనట్టు చూపించరా. ఏంటిది? ఎవరితో మాట్లాడుతున్నా? బట్టలు మాయించేరా. ఏం పోయిందే? ఏం పోయిందే ఇక్కడ? ఏం పోయింది? ఏం పోలేదుగా, ఏం పోలేదుగా. ఎందుకురా? ఎందుకు నవ్వుతున్నారు?
అయ్యో పిచ్చి మానవుడు. ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి కదే, ఏం పోయిందే, ఎందుకు నవ్వుతున్నారు? సార్ మీ వంట మీద బట్టలు లేవు సార్. అయ్యో నా బట్టలు, అమ్మో నా బట్టలు, అమ్మో అమ్మో, అయ్యో బట్టలు అమ్మో. గొప్ప ముంచావు కదా, నీ మ్యాజిక్ తగలయ్యా. ఉన్నవి లేనట్టుగా అంటే ఏదో మాయం చేస్తావు అనుకున్నాను కానీ నా బట్టలు లేకుండా చేస్తావా? వసే నా బట్టలు నాకు ఇచ్చేవే ప్లీజే, నా పరుగు పోతుందే. మా అమ్మ ఓకే, అట్లానే సార్. బట్టలు ఇచ్చే. అమ్మయ్య అమ్మయ్య, నా పరువు కాపాడవే తల్లి. ఇప్పటిదాకా ఉన్నాయి లేనట్టు చూసిండ్రు, ఇప్పుడు లేని ఉన్నట్టు చూపిస్తా. ఆ లేనివి ఉన్నట్టుగా చూపిస్తావా? ఏం చూపిస్తావే? రే జంబో, తోక తోక చెయ్యి. ఏమొచ్చాయా కొత్తగా? నాకేమైనా కొమ్ములు వచ్చాయా? ఏమొచ్చాయి చెప్పండి, ఏమొచ్చింది? ఎందుకు నవ్వుతున్నారా మీరు? సార్ మీకు తోకొచ్చింది సార్. తోక నాక? తోకించవేంటే నాకు? చూడబోతే నన్ను కోతి చేసేలా ఉన్నావు నువ్వు. ప్లీజే మేక్ మీ మనిషే. అట్లనే అట్లనే. నాకు తోకపోయిందో, నాకు తోకపోయిందో. ఇప్పుడు అర్థమైందా సార్ నా టాలెంట్? బాగా అర్థమైంది తల్లి. ఇంకోసారి నేను కెలకను, నన్ను వదిలే తల్లే. అబ్బా, వీడు బెల్ల కొట్టి బతికిచ్చాడు, లేకపోతే మనకు గంట అయిపోయేది. ఇంకేం వచ్చేవో ఏంటో, అన్నీ ఉన్నాయి కదా. ఓ సారు, ఏ మళ్ళీ రాలేదు కదా కొత్తగా. మధ్యలో వద్దా ఎవరిదే? లెఫ్ట్ రైట్. చచ్చి తినిపో. బాటిల్ పోయినది. మనుషులకు కనపడకపోవుట కూడా ప్రమాదమే. పోనీ కొంచెమైనా మిగిలినది. ఇదేంటి, ఇక్కడ ఏమీ లేవు కదా? మరి నేను దేనికి గుద్దుకున్నాను? ఏ శ్వేత, ఏందే? మా నాన్నగారు స్కూల్కి వస్తారు, నువ్వు కొట్టలేదని నిరూపిస్తానన్నాగా. నేను కొట్టింది మీ అయ్యను కాదని గాంతోనే చెప్పిస్తా. సరేరా, పదా. లేదు, వీరికి తమ తండ్రి ఒక్కరే అన్న నిజం తెలియకూడదు. ఈ అక్క చెల్లెళ్లను కలవనీయకూడదు. ఏదో ఒకటి చేసేదను. బాలిక చూడు. బొండోడా, తోగొద్దని చెప్పిన కదా, స్కూల్లో తాగుతావు. చెప్తా నీ పని. వస్తున్నా రమ్ము రమ్ము. వస్తున్నా. ఏంటి ఆగిపోయావు?
వస్తానండి తాను ఇక్కడే ఉండు. ఎప్పుడు ఇంతే. రమ్ము బాలిక రమ్ము. ఆ. జై జంబోగా. ఏడేడు ఏడేడు పైసలు. మీ నాన్నగారి వద్దకు వెళ్ళదమా మిత్రమా? మిత్రమానా? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? దగ్గు మందు తాగి తిని అందుకే ఇలా వాగి తిని. పోవుదమా? పోవుదమానా? రమ్ము రమ్ము. రమ్మా రమ్మా. బ్రాండీ లేదా? బ్రాండియా అంటే? అమ్ము, తాగిన మత్తులో నిజము చెప్పి తిని ఏమి చెయ్యవలే? ఓయమ్మో, పైసలు. అయితే నేను ఇప్పటిదాకా ఏరుకున్న ఇవ్వా? చల్లి తల్లి. బ్రాండీ అనక దగ్గు మందు నామధేయము. ఓహో, మందు పేరా? అవును అవును. సరే వెళ్దాం రా.